కేరళకి సంబంధించిన చాలా విషాదకరమైన దృశ్యాలని మనం చూస్తున్నాము. కేరళలోని వయనాడు అనే జిల్లాలో రాత్రి అంటే నిన్న మొన్న రాత్రి కురిసిన వానలకి కేరళలోని వయనాడు అక్కడ ఉన్న కొన్ని గ్రామాలు మొత్తం కొట్టుకపోవడం జరిగింది. దాదాపు మనం ఈ వీడియో మాట్లాడుతున్న సమయానికి 270కి మృతుల సంఖ్య, 240 మంది గల్లంతు కావడం జరిగింది. తీవ్రమైన సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ వాతావరణం అనుకూలించని కారణంగా వయనాడులోని వరదలు విపరీతమైన స్థాయికి చేరుకున్నాయి. దాదాపు అక్కడ నష్టాన్ని అంచనా వేయడానికి కూడా వారం రోజులు పడుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులు చెప్తున్నారంటే ఏ లెవెల్ అంటే ఏ స్థాయిలో బీభత్సం జరిగింది, ఏ స్థాయిలో ప్రకృతి విపత్తు అక్కడ జరిగింది అనేది మనం గమనించాలి. ఇది కేరళలో గత 4 సంవత్సరాలలో 2018లో కూడా తీవ్రమైన వరదలు వచ్చాయి. కేరళ అంటే దాన్ని గాడ్స్ ఓన్ స్టేట్ అని అంటారు. అట్లాంటి గాడ్స్ ఓన్ స్టేట్లో కూడా ఈ రకంగా ప్రకృతి విపత్తులు రావడానికి కారణమైంది అని చెప్పి చాలామంది పర్యావరణవేత్తలు విశ్లేషించడం జరిగింది. అందులో మదన్ గడీలియా గారు చాలా క్లియర్గా 2011 సంవత్సరంలో ఒక కమిటీని పర్యావరణవేత్త మదన్ గాడియాలి గారి నాయకత్వంలో అప్పటి కేంద్ర పర్యాటక శాఖ వేయడం జరిగింది. అందులో భాగంగా అతను ఏం చెప్పిండంటే కేరళకు సంబంధించిన గుజరాత్ నుండి కేరళ వరకు దాదాపు 1600 కిలోమీటర్లకు సంబంధించిన పశ్చిమ కనుమలు అంటే మనం చూసుకున్నట్టయితే తాగునీటికి ఈ 6 రాష్ట్రాలకు సంబంధించిన తాగునీటికి గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ ఇక్కడ వరకు ఉన్న పెద్ద పెద్ద నదులకు సంబంధించిన పశ్చిమ కనుమల్ని డిస్టర్బ్ చేయొద్దు, అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వద్దు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న రాష్ట్రం అక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న పార్టీయే కాకుండా అఖిల పక్షాలన్నీ కూడా ఈ రిపోర్ట్ని చాలా తీవ్రంగా తప్పుపట్టి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజున నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ విపత్తుని సుమోటోగా తీసుకొని దీని మీద కేరళ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఈ ప్రకృతి విపత్తుకు ఇంత ఒకటేసారి ఈ లెవెల్లో ప్రకృతి విపత్తు జరగడానికి కారణాలు ఏంటనే అంశం మీద చాలా లోతుగా విశ్లేషణ చేయాల్సి ఉన్నది. దీని మీద కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ అసలు మాకు కేంద్రం నుండి ఎలాంటి సహాయ సహకారాలు అందుతలేవని చెప్తే దేశ హోంమంత్రి గారు మేము 48 గంటల ముందే చాలా క్లియర్గా కేరళకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది, కానీ కేరళ గవర్నమెంట్ మా హెచ్చరికల్ని పట్టించుకోలేదని చెప్పి చేతులు దులుపుకున్నది కేరళ గవర్నమెంటు అని కేరళ గవర్నమెంట్పై వాళ్ళొక ఆరోపణ వీళ్ళొక ఆరోపణ చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమైనప్పటికీ కూడా అక్కడ చనిపోయింది అమాయకమైన ప్రజలు, పేద ప్రజలు, అసలు ఇండ్లు లేకుండా మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. వయనాడు అనే డిస్టికే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది.